Hi guys, welcome to day 13 ప్రోగ్రామింగ్ క్లాసెస్. ఇవాళ మనం స్ట్రాంగ్ నెంబర్ అంటే ఏంటి, దానికి ఎలా లాజిక్ ఇంప్లిమెంట్ చేయాలి, ఓకే అది చూద్దాం. స్ట్రాంగ్ నెంబర్ అనేది మన ప్రోగ్రామ్, ఓకే. ఫస్ట్ స్ట్రాంగ్ నెంబర్ అంటే ఏంటంటే మనం ఒక నెంబర్ తీసుకున్నాం. ఇప్పుడు n ఈక్వల్ టు 45, 145 అనేది ఒక నెంబర్. స్ట్రాంగ్ నెంబర్ అనేది ఏంటంటారంటే ఇండివిజువల్ నెంబర్స్ ఉన్నాయి కదా, 1 యొక్క ఫ్యాక్టోరియల్ సమ్ ఈక్వల్ టు ఒరిజినల్ నెంబర్ అయింది అనుకో, అది స్ట్రాంగ్ నెంబర్. అంటే ఏంటంటే ఇక్కడ చూపిస్తాను అలాగే. ఇప్పుడు ఈచ్ డిజిట్ యొక్క ఫ్యాక్టోరియల్ అంటే 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 4 ఫ్యాక్టోరియల్ ప్లస్ 5 ఫ్యాక్టోరియల్ ఇదంతా సమ్ చేశారనుకో, ఈక్వల్ టు మోర్ ఉంటుంది అనుకో, అది స్ట్రాంగ్ నెంబర్ ఉంటారు. ఓకే, ఇప్పుడు 1 ఫ్యాక్టోరియల్ ఎంత అంటే 1, 4 ఫ్యాక్టోరియల్ ఎంత, 4 3 జా 12, 12 2 జా 24, 24 4 ఫ్యాక్టోరియల్. 5 ఫ్యాక్టోరియల్ అంటే 120 మనకు తెలిసిందే. ఇప్పుడు ఈ సమ్ చేస్తే ఎంత వచ్చింది, ప్లస్ 24 25 ప్లస్ 120 అంటే 140 చూసారా. ఇప్పుడు ఒరిజినల్ నెంబర్ ఎంత అంటే 145, మనం ముందు 145 తీసుకున్నాం. మనం ఇండివిజువల్ యొక్క ఫ్యాక్టోరియల్ సమ్ ఎంత అయిందంటే 145 అయింది. అది మ్యాటర్. మనం ఇండివిజువల్ డిజిట్స్ యొక్క ఫ్యాక్టోరియల్ చేసి దాన్ని సమ్ చేస్తే దాని ఫైనల్ వాల్యూ అయింది అనుకో, దాన్ని స్ట్రాంగ్ నెంబర్ అంటారు. ఓకే, స్ట్రాంగ్ నెంబర్ అంటే ఏంటంటే సింపుల్ ఏంటంటే ఈచ్ డిజిట్ ఫ్యాక్టోరియల్ సమ్ ఈక్వల్ టు ది ఒరిజినల్ నెంబర్ అయితే దాన్ని ఫ్యాక్టోరియల్ అంటారు. అంతే సింపుల్. దీనికి ఫ్లో ఎలా చేస్తామంటే, లాజిక్ ఎలా డెవలప్ చేసుకోవాలంటే, ఇక్కడ ఏం చేస్తున్నామంటే సింపుల్ ప్రతిసారి లిమిట్ అబౌట్ ది ఫ్యాక్టోరియల్, ప్రతిసారి ఏం చేస్తున్నాం, ఇండివిజువల్ నెంబర్ తీసుకొని సమ్ చేస్తారు, ఇండివిజువల్ నెంబర్ తీసుకొని సమ్ చేస్తారు. అంటే ఫస్ట్ సమ్ ఆఫ్ డిజిట్స్ లాజిక్ తెలిసి ఉండాలి. చెప్పా, తెలిసి ఉంటుంది మీకు. సెకండ్ థింగ్ ఏంటంటే ఫ్యాక్టోరియల్ ని ఎలా క్యాల్కులేట్ చేయాలనేది తెలిసి ఉండాలి, అది కూడా ముందు వీడియోలోనే ఉంది. ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ నెంబర్, ఈ రెండు లాజిక్స్ తెలుసుకుంటే చాలు, ఏం మళ్ళీ అది మ్యాటర్. సమ్ ఆఫ్ ద డిజిట్స్ చేయడానికి మీకు తెలుసు, ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ నెంబర్ అని కూడా మీకు తెలుసు. దాన్ని ఎట్లా కంబైన్ చేసి ఎట్లా సొల్యూషన్ తీసుకొస్తాం అనేది చూపిస్తాను, ఓకేనా. ఫస్ట్ మనకి ఏంటంటే ఫ్యాక్టోరియల్ కావాలి, దానికోసం ఒక మెథడ్ రాసుకుంది, బ్లిక్ ఇంటిగ్రల్ రిటర్న్ చేయాలి కాబట్టి కదా. దానికోసం ఇది ఫ్యాక్ట్ అనేది ఒక మెథడ్ తీసుకున్నాం, ఒక వాల్యూ కావాలి. ఎవ్రీ టైం మనం ఫ్యాక్టోరియల్ ఏం చేస్తాం చెప్పండి, అది చెప్పాను కదా. దీని లాజిక్ నీట్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ముందు వీడియోలో ఉంది, ఈ వీడియోలో కూడా చెప్తాను. బట్ నీట్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ముందు వీడియోలో ఉంది, రెఫర్ చేసుకోండి, ఓకే. ఇప్పుడు ఫ్యాక్ట్ ఈక్వల్ టు అనేది తీసుకున్నాం, ఓకే. ఎందుకంటే మల్టిప్లై చేసుకుంటాం కాబట్టి, ప్రీవియస్ నెంబర్తో ప్రతిసారి మల్టిప్లై చేస్తాం కాబట్టి, ఇంట్ ఐ ఈక్వల్ టు ది ఎన్, ఐ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ది 1, ఓకే. ఐ మైనస్ మైనస్ ఏంటంటే 5 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి, 5 నుంచి స్టార్ట్ అయ్యి 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 1 కదా. సరికోసం డిక్రీజ్ చేస్తాను, అందుకే ఐ ఈక్వల్ టు ది ఎన్ అసైన్ చేసి, అంటే ఫస్ట్ ఏ నెంబర్కి అయితే మనం చేస్తాం ఆ నెంబర్ వచ్చేస్తుంది. 3 ఫ్యాక్టోరియల్ చేస్తున్నాం అనుకో, 3 వచ్చేస్తుంది. దాన్ని డిక్రీజ్ చేసుకుంటూ వస్తాం అంటే ఎంతవరకు, 1 ఎంతవరకు, 3 ఇంటూ 2 ఇంటూ 1 6, అది 3 ఫ్యాక్టోరియల్. కానీ మనం ఏం చేస్తాం, ఫ్యాక్ట్ ఈక్వల్ టు మనం ఫస్ట్ ఏం చేస్తుంటే 1 అనేది తీసుకున్నాం. ఫస్ట్ ఫ్యాక్ట్ ఈక్వల్ టు 1 అనేది తీసుకున్నాం అంటే ఫస్ట్ మనకి 3 అనేది వస్తుంది, ఐ ఈక్వల్ టు 3. ఫస్ట్ దాంట్లో ఫస్ట్ ఎట్రేషన్ మనం ఏం చేయాలంటే 3 ఇంటూ 1 3లో పెట్టుకుంటాం. నెక్స్ట్ దాంట్లో ఏం చేస్తాం, 3 ఇంటూ 2 వస్తాం కదా, అది మ్యాటర్. ఫ్యాక్ట్ ఇప్పుడు ఫ్యాక్ట్ ఈక్వల్ టు ఫ్యాక్ట్ స్టార్ అయ్యింటే ఫ్యాక్ట్ ఫస్ట్ 1, ఐ 3 అయింది. నెక్స్ట్ టైం ఇది 3 అంటే ఎక్కడ స్టోర్ అయింది, ఫ్యాక్ట్ లో స్టోర్ అయింది. నెక్స్ట్ టైం 3 అనేది ఎంత రావాలి, 2తో అవ్వాలి, 3 ఇంటూ 2. నెక్స్ట్ 6 ఇంటూ 1 అలా, ఓకే. ఫ్యాక్ట్ వాల్యూ అయింది, ఫ్యాక్టర్ని క్యాలిక్యులేట్ చేస్తుంది, మనం దీన్ని రిటర్న్ చేసుకుంది, రిటర్న్ ఫ్యాక్టర్. అంటే ఏం చేస్తుందంటే నువ్వు ఇక్కడ 5 పంపిస్తే 5 ఫ్యాక్టర్ 120 అనేది రిటర్న్ చేస్తుంది. ఇదే ఫ్యాక్టోరియల్ కోడ్, ఇది ముందు వీడియోలో ఉంది, నీట్గా చూసుకోండి. ఫ్యాక్టోరియల్కి ఒక ఫంక్షన్ రాసి, ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈచ్ నెంబర్లో తీసుకొని ఫ్యాక్టోరియల్ క్యాల్కులేట్ చేసి దాన్ని ఏం చేయాలి, ఫైనల్ వాల్యూకి కంపేర్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇంటూ ఎన్ ఈక్వల్ టు 145, ఇట్ ఈస్ ది ఫైనల్ వాల్యూ. మనం ఇంటీజర్ అనేది 145 తీసుకున్నాం. ఈ 145 ఏం చేస్తాము అంటే
ఈ ఫ్యాక్టోరియల్ సమ్ తో కంపేర్ చేస్తాం. రెండు సేమ్ అయితే స్ట్రాంగ్ నెంబర్, లేదంటే నాట్ ఏ స్ట్రాంగ్ నెంబర్. అది ఇక్కడ మీకు తెలిసిందే కదా. చూడండి, సమ్ ఆఫ్ డిజిట్స్ లాజిక్. మీకు ఏమని చెప్పారు ఫస్ట్ మనకి, ఆ, ఒకటి ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ నంబర్ యొక్క లాజిక్ కావాలన్నా, ఇది లాజిక్. ఇప్పుడు ఏం చేస్తామంటే సమ్ ఆఫ్ డిజిట్స్ యొక్క లాజిక్ రాస్తున్నాం అంతే, ఇంకేం లేదు. ఇక్కడ ఏంటి, మనం ఫస్ట్ ఏం చేస్తున్నాం, లాస్ట్ నెంబర్ తీసుకుంటాం, 5 ఫ్యాక్టోరియల్ ని క్యాలిక్యులేట్ చేయాలి. దానికోసం ఏంటంటే ఫస్ట్ లాస్ట్ నెంబర్ ఎట్లా సెట్ చేస్తాం, 1/10 ఉన్నామని లాస్ట్ 5 అనేది వస్తుంది. ఇప్పుడు 5 ఫ్యాక్టర్ యొక్క సమ్ కావాలి కదా. ఇప్పుడు ఇంటూ ఫ్యాక్టోరియల్ సమ్ అనే వాల్యూని మనం కంపేర్ చేస్తాం. ఫస్ట్ ఫ్యాక్టోరియల్ సమ్ అనేది 0 తీసుకున్నాం. ఈ ఫ్యాక్టోరియల్ సమ్ ఎలా వస్తుంది అంటే, ఇప్పుడు మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తాం. అదే చెప్తాను. ఫ్యాక్టోరియల్ సమ్ ఈక్వల్ టు ఫ్యాక్టోరియల్ సమ్ ప్లస్ ఫస్ట్ 0. ఫస్ట్ మనం ఏం చేసాం, ఇక్కడ 5 ఫ్యాక్టోరియల్ ని యాడ్ చేసాం చూడడానికి ఫ్యాక్టోరియల్ సమ్ కి. 5 ఫ్యాక్టోరియల్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఫ్యాక్టోరియల్ ఆల్రెడీ ఉంది. ఓకే, ఆల్రెడీ ఫస్ట్ ఇక్కడ మనం ఫస్ట్ ఇటరేషన్ లో 10 మొదలు పెట్టిందంటే లాస్ట్ నెంబర్ తెచ్చుకుంటున్నాం. ఇక లాస్ట్ నెంబర్ తీసుకున్నాం కదా, దాన్ని ఫ్యాక్టోరియల్ కి పాస్ చేస్తే చాలు. ఫ్యాక్టోరియల్ ఆఫ్ 10 అన్నాం అనుకో, ఫ్యాక్టోరియల్ ఆఫ్ 10 అంటే ఏం చేస్తుందంటే, ఇది ఏం చేస్తుందంటే ఈ మెథడ్ ని కాల్ చేస్తుంది. ఇది ఏం రిటర్న్ చేస్తుంది, ఫ్యాక్టోరియల్ 5 ఫ్యాక్టోరియల్ ఈ లాజిక్ అంతే కదా, అంటే 120 అనేది రిటర్న్ చేస్తారు ఇక్కడ. ఇక్కడ 120 రిటర్న్ చేస్తుంది. ఫస్ట్ సమ్ ఫ్యాక్టోరియల్ సమ్ 0 కాబట్టి 0 ప్లస్ 120 ఇలాగే ఉంటుంది. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను, దీన్ని n=n/10 చేస్తాను. అంటే ఏంటంటే పైన మనం ఆల్రెడీ సమ్ యాడ్ చేసిన ఫ్యాక్టోరియల్ సమ్ యాడ్ చేసాను, 5 తో పని లేదు కదా. లాస్ట్ నెంబర్ 2 గురించి n=n/10 చేశాను అనుకో, లాస్ట్ నెంబర్ వెళ్ళిపోయింది, నెక్స్ట్ 14 వస్తుంది. 14 ఇస్ గ్రేటర్ దాన్ 0, కరెక్ట్. అప్పుడు ఏమవుతుందంటే 14 మోడల్ బై 10 అంటే 4 అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు ఫ్యాక్టోరియల్ సమ్ ఎంత, లాస్ట్ టైం 120 ఉంది, ఇక్కడ 120 ఉంది. ఇప్పుడు ఫ్యాక్టోరియల్ ఆఫ్ 4 అంటే ఎంత, 24. ఇప్పుడు 120 ప్లస్ 124, అంటే 120 ప్లస్ 24 అంటే ఎంత, 5 ఫ్యాక్టోరియల్ సమ్ ఏంటంటే 124 అయింది. మళ్ళీ 1/10 చేస్తే ఏమవుతుంది, 14/10 అంటే 100 అనేది మిగులుతుంది. నెక్స్ట్ మళ్ళీ 1 ఇస్ గ్రేటర్ దాన్ 0, కరెక్ట్ కదా. 1 మాటలో 10 అంటే ఎంత, 1. ఒక ఇంగ్లీష్ ఉంటుంది 124 అనేది. 124 ప్లస్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 10 అనేది అంటే 10 వాల్యూ అంటే 1. 1 ఫ్యాక్టోరియల్ ఎంత, 1 రిటర్న్ చేస్తుంది. సో 124 ప్లస్ 1 అంటే ఎంత, 125. ఫైవ్ ఉంది. మళ్ళీ ఇప్పుడు ఫ్యాక్టోరియల్ సమ్ కనిపెట్టేసింది ఇండివిజువల్ గా. ఇదంతా మనం ఏంటంటే ఏంటంటే స్మార్ట్ డిజిట్స్ కూడా ముందు మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే డైరెక్ట్ టెన్త్ యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే ఫ్యాక్టోరియల్ సమ్ యాడ్ చేయాలి. ముందు 1+2+3 చేస్తాను. ఇప్పుడు ఏంటి, 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ 3 ఫ్యాక్టోరియల్ చేయాలి. ఏంటి ఏం లేదు. ఇప్పుడు చూసా, ఈ ఇవన్నీ డబుల్ ఈక్వల్ టు ఫ్యాక్టోరియల్ సమ్ అయింది అనుకో, అదేంటి, సిస్టమ్ దట్ అవుట్ దట్ ప్రింటర్ లో ఇది స్ట్రాంగ్ నెంబర్ ఉంది. ఎల్స్ ఏమొస్తుంది, నాట్ ఏ స్ట్రాంగ్ నెంబర్ అంతే. ఓకే, we'll execute and we'll see. Hey, what happened to this? ఓకే, ఎందుకంటే మనం ఇక్కడ ఎన్ వాల్యూ ఫైనల్ గా ఎంత వస్తుందంటే, ఎన్ వాల్యూని మనం కంప్యూట్ చేస్తున్నాం. ఎన్ వాల్యూ మనకి లాస్ట్ ఎంత అయింది, 0 అయింది. సో 0 డబుల్ ఈక్వల్ టు ది ఫ్యాక్టోరియల్ సమ్ కాదు కదా. దానికోసం ఏం చేయాలంటే మన ఒరిజినల్ నెంబర్ ని ఒక వాల్యూని తీసుకొని స్టోర్ చేసుకున్నాను, దాన్ని అలాగే ఉంటుంది. ఏం చేస్తానంటే ఒక 10th వాల్యూ అనేది తీసుకొని దాన్ని ఎన్ చేసుకుంటున్నాం. ఎందుకు ఇది రాస్తున్నామంటే, ఇప్పుడు అదే 10 వాల్యూతో కంపేర్ చేస్తే ట్రూ వస్తుంది. ఎందుకంటే చెప్తాను, ఆ రీజన్ ఉంది. ఇప్పుడు ఇట్ ఈస్ ఏ స్ట్రాంగ్ నెంబర్ అని వచ్చింది. 145 ఇస్ ఏ స్ట్రాంగ్ నెంబర్. ఇంకొక స్ట్రాంగ్ నెంబర్ ని తీసుకొని చెక్ చేద్దాం. స్ట్రాంగ్ నెంబర్ ఎగ్జాంపుల్స్ నంబర్స్ 40585 ఇది చెక్ చేద్దాం. 40585 ఇది స్ట్రాంగ్ నెంబర్. ట్రై చేసి ఇక్కడ ఏదో ఒక నెంబర్, ర్యాండమ్ నెంబర్ ఈజ్ నాట్ ఏ స్ట్రాంగ్ నెంబర్. ఓకే, అది మ్యాటర్. ఇప్పుడు చూడండి, ఎందుకు నేను ఇక్కడ ఎందుకు నేను ఇక్కడ 10th వాల్యూ ఈక్వల్ టు ఎన్ అనేది చేసాను, మనకి ఎందుకు ఇంతకుముందు ఎర్రర్ వచ్చిందంటే, ఎన్ అనే దాన్ని మనం ఏం చేస్తున్నాం, 1/10 1/10 1/10 ఎవ్రీ టైం చేస్తున్నాం.
అంటే మీకు ఎంతవరకు జీరో వచ్చేంత వరకు ఈ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది వన్ వాల్యూ ఫైనల్ గా ఏంటంటే జీరోని. సో ఎందుకంటే ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేసుకున్నాం కాబట్టి ఇవన్నీ ముందు మనం అసైన్ చేసామనుకో ఫైనల్ గా కంపేర్ చేసుకోవడానికి బాగుంటుంది అనే ఉద్దేశంతో అది చేసాం. ఓకే, ఇట్ ఈస్ మ్యాండేటరీ, ఇట్ ఈస్ నాట్ ఆప్షనల్. వై బికాస్ అనేది మనకు చేంజ్ అవుతా ఉంది ఈచ్ ఇటరేషన్ లో. ఫస్ట్ 145 ఉంది, బై టైం చేస్తే 14 వచ్చింది, నెక్స్ట్ 14 బై టైం చేస్తే 1 వచ్చింది, నెక్స్ట్ 1 బై 10 చేస్తే 0 సంథింగ్ వస్తుంది కదా. అలా ఫైనల్ జీరో అయింది, జీరోతో కంపేర్ చేస్తే ఎప్పటికీ అడుగు ఇది. సో దానికోసం మనం ఒక టెంపరీ వేరియబుల్ తీసుకొని మనం స్టోర్ చేసామనుకో అయిపోయింది. See, ఈ ప్రోగ్రామ్ మనం ఏం లేదు ఇక్కడ, మీకు ఫ్యాక్టరీలో కూడా ఎలా రాయాలో తెలుసు, దాన్ని ఇక్కడ యాడ్ చేసాం అంతే. సింపుల్. ఇలా వర్క్ అవుతుంది. ఫస్ట్ ఏం చేశారు, లాస్ట్ డిజిట్ తీసుకున్నా. లాస్ట్ డిజిట్ తీసుకోవడానికి మీకు తెలిసింది కదా కోడ్ ఏంటి, n మోడ్లో బై 10 తీసుకున్నామా. దీన్ని మనం ఏం చేస్తున్నాం, ఫ్యాక్టోరియల్ చేయాలి. ఫ్యాక్టోరియల్ ఇక్కడ ఫ్యాక్టోరియల్ ఆల్రెడీ నేను ఫంక్షన్ చేసిన తీసుకున్నామా. దీని ఏం చేయాలి, మనం సమ్ చేసుకుంటూ పోగలం. దానికోసం ఈ లాజిక్ ముందు ఏంటి, సమ్ ఈక్వల్ టు సప్రెస్ ఏం లేదు, ఎందుకంటే ఫ్యాక్టోరియల్ సమ్ ఈక్వల్ టు ఫ్యాక్టోరియల్ సమ్ ప్లస్ 5 ఫ్యాక్టోరియల్. అంటే ఏంటంటే ఈచ్ టైం మనం 5 ఫ్యాక్టోరియల్ అనుకుంటే నెక్స్ట్ 24 వస్తుంది, 24 నెక్స్ట్ 1 వస్తుంది. అలా ఎవ్రీ టైం ఇటరేట్ అదే సమ్ చేసుకుంటే దానికోసం మీరు రాస్తాం సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఫ్యాక్టోరియల్ సమ్ ఈక్వల్ టు ఫ్యాక్టోరియల్ ప్లస్ ఇలాంటి రాసుకుంటాం. ఇక్కడ ఏంటంటే ఈచ్ టైం మల్టిప్లై అవ్వాలి కదా. సో ఇది ఈ లాజిక్ అని చాలా ఇంపార్టెంట్. ఇలాంటిది ఎలా అంటే సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఐ అంట. నేను ప్రతి ఇటరేషన్ లో మన వాల్యూని సమ్ చేస్తాను ప్రీవియస్ నెంబర్తో, అంటే ఎంతవరకు సేమ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ స్టార్ పెట్టారనుకో ప్రీవియస్ నెంబర్తో మనం మల్టిప్లై చేస్తున్నాం. సేమ్ ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి, ఫ్యాక్టోరియల్లోకి మీకు ఎలా రావాలి, 5 into 4 into 3 into 2 into 1 ఇలా రావాలి. దానికోసం ఎవ్రీ టైం మనం మల్టిప్లై చేస్తూ ముందు నెంబర్కి స్టోర్ చేసుకున్నాం. ఇది ఏం చేస్తుంటే స్టోర్ చేస్తుంది. ఫస్ట్ 5 into 4 ఎంత, 5 4 20 అనేది స్టోర్ చేసింది. ఇప్పుడు ఫ్యాక్ట్ ఎంత అంటే 20 into 3 60 స్టోర్ చేస్తాం. మళ్ళీ 60 into 2 ఎంత 120. అలా ఎవ్రీ టైం మనం మల్టిప్లై చేసింది ప్రీవియస్ దాంతో ఒక దగ్గర స్టోర్ చేసుకోవాలి అంటే సమ్ ఈక్వల్ టు సమ్ స్టార్. ఓకే, సేమ్ థింగ్ మనం ప్రీవియస్ దాంతో సమ్ చేసింది వాటిని స్టోర్ చేసుకోవడం సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్. ఈ రెండు గురించి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈ రెండు వాటిని తెలిస్తే మీకు ఈ ఎక్కడ అర్థమైపోయింది, ఇది అర్థమైపోతుంది. లైవ్ ఇక్కడ 1 చేసామంటే మనకి ఇక్కడ 2 సార్లు ట్రై చేయాలో తెలియదు. సో అంటే 0 అయిన వరకు దాన్ని యొక్క తీసుకొని మన ఫ్యాక్టోరియల్ చేస్తాం, దాన్ని అట్లనే 0 చేస్తాం. థ్యాంక్ యూ.